పాకిస్తాన్ 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 ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పీకే స్థాన్ అన్నట్టుగా అయిపోయింది. పాకిస్తాన్ పరిస్థితి ఓ నోటికొచ్చినల్లా మాట్లాడారు, ఎగిరారు ఎగిరారు ఎగిరారు. భారతదేశం మీద ఎంత దాడి చేయాలో అంత దాడి చేశారు. కట్టెలు తెంచుకున్న శాంతి, కట్టెలు తెంచుకున్నటువంటి ఇక్కడ నిగ్రహం ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ చెవి చూస్తుంది. ఒకడు పార్లమెంట్లో కూర్చుని ఇక్కడ మన అయోధ్యలో ఉన్నటువంటి టెంపుల్ని కూల్చేసి మసీదుని కడతారు మా పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి ఒక మహిళ మాట్లాడింది. ఇప్పుడు అదే పార్లమెంట్ నుంచి ఒక ఎంపీ, పాకిస్తాన్ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడో, ఎలాంటి ఆర్తనాదాలు పెడుతున్నాడో ఒక్కసారి మీకు వినిపిస్తా. जो हम सोच भी नहीं सकते क्या है, और अल्लाह पाक इस मुल्क के हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब की उम्मती है। अपना చూసారుగా, ఏ పార్లమెంట్ నుంచి అయితే నోటికి వచ్చిందల్లా మాట్లాడి, ఒకడేమో పాకిస్తాన్ నుంచి మేము ఇండియాని లేపేస్తామంటాడు, ఇండియాని ముక్కలు ముక్కలు చేసేస్తామంటాడు, ఇంకొకటి ఆడికి నచ్చింది మాట్లాడతాడు. ఇప్పుడు అదే పార్లమెంట్ నుంచి, పాకిస్తాన్ పార్లమెంట్ నుంచి చూసారుగా, అయ్యా మిగతా దేశాలు దయచేసి మా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఆపేయమని చెప్పండి, భారతదేశాన్ని మీ కాళ్ళు పట్టుకుంటాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఏడుస్తున్నటువంటి వ్యక్తులు. ఎందుకురా మీకు? ఆడెవడో ఒకడు వచ్చి ఇండియాకి వచ్చి వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అంటే ఏం చెప్పుకుంటే ఏం చేస్తాడో చూసావుగా. మా మోదీ అంటే అంత తక్కువ అంచనా వేసావా? భారతదేశం అంటే అంత తక్కువ అంచనా వేసావా? ఏదో నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇక్కడ ఎవ్వడు ఏం మాట్లాడరు, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపేస్తే అక్కడ ఎలాంటి రక్త సింధూరం మీకు మీ కళ్ళ వెంట మీ అన్నిటిలోంచి వచ్చేస్తుంది, ఆ టైప్లో చేస్తుంది. ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చూపిస్తా. పాపం ఈవిడు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్ యాంకరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేది. ఇప్పుడు మీ సెలబ్రిటీలు అందరూ ఏమైపోయారు? మీరు మేము డబ్బులు పెట్టి కొనుక్కొని ఇండియాలో కూడా ఉన్నారనుకోండి, ఎలాంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కుక్కలు. ఇప్పుడు వీళ్ళు కూడా మీరందరూ రండి, వచ్చి బోర్డర్లోకి వచ్చి కూర్చుని చేయండి అని చెప్పి ఏడుస్తుంది, అడుగుతుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేయండి రా బాబు, మా ఆర్మీకి సపోర్ట్ చేయండి రా బాబు అని చెప్పి అసలు మామూలుగా ఏడవట్ల పాప. అలాంటిది ఇంకొక 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 పాప మహిళను చూపిస్తా. जमीनी बुतों को पूजने वाले 1000 हो या फिर 14 लाख, कोई से फर्क नहीं पड़ता। मोमिन कल भी जज्बा जिहाद से लड़ता था, मोमिन आज भी जज्बा जिहाद. ఈవిడ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలా అయిపోయిందో కూడా జస్ట్ కొంచెం సెకండ్స్లోనే చూద్దరు కానీ మీరు. అంటే వీళ్ళకి ముందు బాగా నోటి దూల ఎక్కువ, ఏమంటారు అంటే విషయం తక్కువ, పని తక్కువ, అన్నీ తక్కువే. ఇప్పుడు చూసారా, కళ్ళ నీళ్ళు పెట్టుకుని దయచేసి వద్దు, ఆపేయండి, యుద్ధాన్ని ఆపేయండి, మేము చచ్చిపోయేలా ఉన్నాం, మా దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బాగాలేదు, తినటానికి తికాణా లేదు, మేసానికి సంపంగి ఉన్న మాకెందుకు, మాకు అవసరం లేదు, దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వండి చాలు అంటుంది. మరి ఇదే మాటలు గతంలోనే ఉండుంటే మంచిది కదా, తెలిసేది కదా. కాస్త కోస్తో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మీ కుటుంబాలు ఎంత మీకు ముఖ్యమో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అదే తరహాలో ముఖ్యం అని చెప్పి మీరు అనుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితికి పాకిస్తాన్ వచ్చేది కాదు కదా. ఎందుకు నోటుదోల, ఎందుకు ఈ పరిస్థితికి తెచ్చుకున్నారనేది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యి పాకిస్తాన్ మీద ఒక యుద్ధం చేస్తే ఏ రకంగా ఉంటుందో మీరే చూసుకోండి. అంటే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా మీరు ఇలాగే ఉంటాం, మేము ఇంకా దీన్నే ఎంకరేజ్ చేస్తాం, దీనికి సంబంధించింది మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, టెర్రరిస్టులకి ఆశ్రయం ఇస్తాం, టెర్రరిస్టులని పెంచి ప్రయోగం ఉగ్రవాదులుగా తయారు చేసి ఇతర దేశాల మీదకి తోసేస్తాం, అందరినీ చంపించేస్తామంటే ఇక్కడ ఎవడో ఊరుకునేవాడు లేడు. అర్థమైందా? ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇదే
ఆఖరి యుద్ధం పాకిస్తాన్కి అయిపోతుంది. ఇదే పాకిస్తాన్ కంప్లీట్గా పాకిస్తాన్ వ్యక్తి కానీ పాకిస్తాన్ అనే పేరు కానీ ఈ ప్రపంచ పటంలో లేకుండా చేసేటువంటి దమ్ము ధైర్యం భారతదేశానికి ఉంది. జస్ట్ ఒక్కరోజు 1 గంట మీ మీద దృష్టి పెడితేనే పాకిస్తాన్ అనేది అల్లకల్లోలం అయిపోయి మీ దేశ ప్రధాని దేశాన్ని విడిచి పారిపోయేలా చేసినటువంటిది. ఆర్మీ వాళ్ళందరూ కూడా సెలవులు తీసుకుని మాకు ఈ యుద్ధం వద్దనికి పారిపోయినటువంటి దేశం. ఎందుకురా మీకు ఈ ప్రగల్భాలు? అన్నీ మూసుకొని కూర్చోక